ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ సేమియాలు అనేవి వేయించుకోవాలండి. నేను ఇక్కడ పావు కిలో సేమియాలు తీసుకున్నాను. ఇవి నార్మల్ ప్యాకెట్లో దొరికే సేమియాలేనండి. ఇవి పొడి సేమియా చేయటం కోసం చేస్తున్నాను. ఇవి సేమియాలు సిమ్లో పెట్టుకొని దోరగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ మాడిపోకుండా చూసుకోండి, స్లోలో పెట్టుకొని చేసుకోండి. అవి పక్కన పెట్టుకొని వేగిన తర్వాత అదే ప్యాన్లో ఒక లోటన్నర నీళ్లు వేసుకోండి. నేను పావు కిలో సేమియాకి చెప్తున్నానండి. ఇందులో చిటికెడు ఉప్పు, ఇది మనం చేసేది స్వీట్ కాబట్టి ఓన్లీ చిటికెడు ఉప్పు వేసి అవి బాగా మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత మాత్రమే సేమియా వేయాలండి, మరగకుండా వేయకూడదు. సేమియా వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఆవిరికి లోపల మగ్గుతూ ఉంటుంది. అది 2 నిమిషాల తర్వాత మనం ఒక్కసారి చూసుకున్నామంటే సేమియా అనేది కొంచెం మెత్తపడుతుంది. ఇప్పుడు దాన్ని వడగట్టేసుకోవాలండి. జల్లెడి గిన్నెలో కానీ లేకపోతే మూత పెట్టేసి నీరంతా వార్చుకున్నా పర్వాలేదు. ఈ విధంగా వడగట్టేసుకుంటే మనకు ఆ వాటర్ అంతా పోయి ఇంకొంత వేడికి అది కుక్ అవుతుందండి. కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు, తర్వాతకి అది మెత్తబడటం అనేది జరుగుతుందన్నమాట. ఈ నీరంతా వార్చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం గాలికి ఆరబెట్టుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో ఈ సేమియాల్ని వేసేసి బాగా కలుపుకోండి. వెడల్పు చేసేస్తే తొందరగా ఆరుతుంది. ఇది పొడి పొడి అవటం కోసం ఒక్క 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి పైనుంచి. ఈ సేమియాకి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. నెయ్యి కలుపుకొని బాగా దీన్ని గాలికి ఆరబెట్టుకోవాలి. ఇది ఆరేలోపు మనం దీనికి కావాల్సిన చోబా ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఘీ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదాం, కిస్మిస్ తీసుకున్నాను. ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఎండు కొబ్బరి 100 గ్రామ్ తీసుకున్నానండి. కాజు, బాదాం, కిస్మిస్ మన ఇష్టాన్ని బట్టి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఫస్ట్ బాదం పప్పు వేయించేసుకొని ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ చాలా తొందరగా వేగిపోతుందండి, అందుకని చివరిలో వేసుకుంటే సరిపోతుంది. కిస్మిస్ కూడా వేసి అది బాగా వేగిపోయిన తర్వాత తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత నెయ్యి ఉంది కదండి, అదే నేతిలో మనం ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకోవాలి. ఇది పౌడర్ ఫామ్ చేయకూడదండి. ఎండు కొబ్బరి అనేది ఖచ్చితంగా తురమాలి. మనకి సేమియా లాగే వస్తుంది ఆ కొబ్బరి కూడా. చూసారు కదా, సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇందులో అది వేగిపోయిన తర్వాత కొబ్బరి అంతా ఒక్క పావు స్పూన్ గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడికి ఒక్కసారి తిప్పుకోవాలి. ఇది కూడా చల్లారి పెట్టేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా చల్లారిన వాటితోనే చేయాలి. ఇది కూడా చల్లారి పెట్టేసుకుందాము. సేమియాలు కూడా చల్లారిపోయినాయి. బాగా చూసారు ఎంత పొడి పొడిగా వచ్చినాయో. ఈ విధంగా బాగా పొడి పొడిగా అయిపోయిన చల్లారిపోయిన సేమియాలో షుగర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ పావు కిలో సేమియాకి 100 గ్రాముల పంచదార వేసి కలిపాను. ఇది వేడిగా ఉన్నప్పుడు వేస్తే కనుక ఆ షుగర్ అనేది వాటర్ ఫామ్లోకి అయిపోతుంది. అందుకని చెప్పేసి చల్లారినవే వేయాలి. మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ పంచదార కూడా కలిపిన తర్వాత మనం వేయించుకున్న కొబ్బరి ఉంది కదా, అది కూడా చల్లారిపోయిందండి. అది ఇంకా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ అడుగుతారండి, అంత బాగుంటుంది టేస్ట్. ఎవరికన్నా స్పెషల్ పర్సన్స్కి ఇవ్వాలి అనుకుంటే మేము ఇదే ప్రాసెస్ చేసి ఇస్తామన్నమాట. పాల సేమియా అనేది అందరికీ కామన్ కదా, ఇది డిఫరెంట్గా ఉంటుంది, అందుకని ఇది ఇస్తాము. పైనుంచి మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లేసుకొని ఇంకొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా మిగిలింది కదా వేయించుకున్నది, అది కూడా పైనుంచి చల్లుకుంటే రెడీ అయిపోతుంది.